ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూద్దాం, దీని గురించి కూడా చూద్దాం. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ దసరా. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీ టార్గెట్స్, మీ గోల్స్ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పండగ అంటేనే ఎంజాయ్మెంట్. సో అందరం కలుస్తాం, సరదాగా పాటలు ఇట్లాంటివన్నీ చేస్తుంటాం కదా. మరి ఇలాంటి సందర్భాల్లో ఒక మంచి సౌండ్ బార్ కూడా ఉంటే బాగుంటుంది కదా. అది కూడా బడ్జెట్లో, అది కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ మీవి. ఆల్రెడీ మీరు మీవిలో ఫ్రంట్ S100 అయితే చూశారు. సో ఇది వచ్చేటప్పటికే 200, దానికి ఇది అప్గ్రేడ్ వేరియంట్ అనుకోవచ్చు. సో దాంట్లో మీకు కేవలం సౌండ్ బార్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇందులో మీరు చూసారంటే సౌండ్ బార్తో పాటు మనకి సబ్వూఫర్ కూడా రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికే 200 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 200 వాట్స్ అంటే చిన్న విషయం ఏం కాదు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది ఈ పండగ సీజన్లో మీకు కేవలం 6,999 రూపాయలకే దొరకడం జరుగుతుంది. బేసికల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 9,999 రూపాయలు. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర తెలుసు కదా మీ అందరికీ, లైక్ బటన్. ఆ లైక్ బటన్ అక్కడ కనపడకుండా చేసేయండి అంతే. అలాగే మీరు ఇంట్లో ఏదైనా సౌండ్ బార్, సౌండ్ సిస్టమ్ని వాడుతుంటే ఎన్ని వాట్స్ లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, సైనింగ్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో మొదటిగా వీళ్ళైతే ఇట్లా ఒక బాక్స్లో, అంటే మనకి బ్రౌన్ బాక్స్లో పంపించారు. బట్ బేసికల్లీ దీని లోపల కూడా మరొక బాక్స్ అయితే మనకు రావడం జరిగింది. సో దీన్ని కూడా మనం అన్బాక్స్ అయితే చేసేది. అంటే ఏం లేదు, బాక్స్ లోపల బాక్స్ వేశారు. ఇది ఫైనల్గా మీరు ఆర్డర్ చేస్తే వచ్చేటువంటి బాక్స్ అయితే మీవి బ్రాండింగ్తో పాటు ఫోర్ట్ S200 వాట్స్ ఆఫ్ సబ్వూఫర్ విత్ సౌండ్ బార్ అండ్ ప్రౌడ్లీ ఇదంతా కూడా మేడ్ ఇన్ ఇండియా. ఇక బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ అదే విధమైనటువంటి డిజైన్. అలాగే మివి అనేటువంటి బ్రాండింగ్తో పాటు ఇక్కడ మనకి 1 year వారంటీని ఎలా క్లెయిమ్ చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా రావటం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో మనకు వచ్చేటప్పటికి మల్టీపోర్ట్ కాంపాక్టబిలిటీస్ని తీసుకొచ్చారు. అంటే లైక్ HDMI, USB ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్తో పాటు రిమోట్ కంట్రోల్ అండ్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇది మీకు 1 year వారంటీ రావడం జరుగుతుంది. జస్ట్ మీరు వాట్సాప్ QR కోడ్తో స్కాన్ చేసి మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని కూడా మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఆలస్యం చేయకుండా దీన్ని కూడా అన్బాక్స్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ ఇక్కడ మివి అని ఉంది కదా. సో దీని నుంచి అయితే మనం సీల్ని ట్యాంపో చేసి సౌండ్ బార్ని అలాగే స్పీకర్ని కూడా బయటికి తీద్దాం. సో ఈవెన్ మనకి ఇంత ప్యాకింగ్లో కూడా లోపల మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే డ్యామేజ్ అయినట్లుంది. కామన్, కానీ మనకి థెర్మోకోల్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనమైతే ప్రొటెక్టెడే. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ మనకి సౌండ్ బార్ ఇచ్చారు. సో దీన్ని పక్కకు పెట్టి ఒక్కోదాన్ని డీటెయిల్డ్గా నేను మీకు అయితే చూపిస్తాను. సౌండ్ బార్ని కూడా ప్రొవైడ్ చేయటం జరిగింది. సో దీంతో పాటు ఇందులో మరికొన్ని యాక్సెసరీస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్గా ఒక యూజర్ మాన్యువల్, అలాగే 2 AAA సెల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయటం జరిగింది, విచ్ ఈస్ గుడ్. అలాగే ఒక రిమోట్, 3.5mm ఆక్స్ కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ కొంత పేపర్ వర్క్తో పాటు వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్స్. అపార్ట్ ఆఫ్ దిస్ బాక్స్లో అయితే ఏమి లేదు. సో ఫస్ట్ సౌండ్ బార్ని అయితే మనం చూసేద్దాం. సౌండ్ బార్ సైజ్ మాత్రం ఈసారి చాలా పెద్దదే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ రబ్బరైజ్డ్ ఫుట్ ఉంటుంది. టేబుల్ మీద ఇలా ఉన్నా కానీ మీకు కదలటం, ఈవెన్ సౌండ్కి అటు ఇటు జరగటం కూడా జరగదు. అండ్ సైడ్ మౌంటెడ్ ఊఫర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి డ్రైవర్ని. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 85 డెసిబెల్స్ దాకా మీకు ఆడియో అవుట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లోస్ మొత్తాన్ని కూడా ఇదే మనకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీకు 70 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 5 kHz యొక్క రెస్పాన్స్ ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్. ఆల్మోస్ట్ మనకి లోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం డెప్త్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే జస్ట్ ప్లేన్, ఇదంతా కూడా కొంచెం మనకి పాలీకార్బన్కి సంబంధించిన మెటీరియలే. మివి అనేటువంటి బ్రాండింగ్. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనకి వుడ్తోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే ఎయిర్ త్రోకి సంబంధించినటువంటి వెంట్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఊఫర్కి సంబంధించినటువంటి కేబుల్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే దీన్ని మనం సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక దీన్ని పక్కకు పెట్టేసి సౌండ్ బార్ని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ద సౌండ్ బార్. సో ఫ్రంట్ అంతా కూడా వీళ్ళు మెష్ ప్రొవైడ్ చేశారు.
బ్యాక్ సైడ్ టాప్ బ్యాక్ అంతా కూడా ఇది టఫ్ అండ్ పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్. అలాగే బ్యాక్ సైడ్ మీకు వాల్ మౌంటింగ్ కోసం మనకి హ్యాంగర్స్ని ప్రొవైడ్ చేయడంతో పాటు కనెక్టర్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆక్స్, కోఆక్సిల్, అలాగే సబ్వూఫర్ అవుట్పుట్తో పాటు USB పోర్ట్, అప్ టు 32 GB దాకా పెన్ డ్రైవ్ని యూజ్ చేయొచ్చు. అలాంగ్ సైడ్ విత్ ఆప్టికల్ అండ్ HDMI ఆర్క్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, లైక్ పవర్ ఆన్ ఆఫ్, సోర్స్, ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ని. అండ్ ఇక్కడ రిమోట్ కూడా మనకి బ్లూటూత్ కాదు, IR రిమోట్ ని ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ ట్రెడిషనల్ బటన్స్ తో పాటు మనకి ఇక్కడ 3 ప్రీసెట్స్ లైక్ మ్యూజిక్, న్యూస్, అలాగే మూవీస్ తో పాటు బేస్ ట్రిపుల్ ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ 3D ఆడియో ఎఫెక్ట్ కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. పవర్ కార్డ్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇంక ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. సో ఇక్కడ మనకు ఒక చిన్న డిస్ప్లే, మినీ డిస్ప్లేని కూడా మనకు ప్రొవైడ్ చేశారు, మోనోక్రోమోకి సంబంధించినటువంటి డిస్ప్లే. సో బై డిఫాల్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ మోడ్ యాక్టివేట్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ టీవీ కనెక్ట్ చేసుకోవడం నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ బ్లూటూత్ ద్వారా సాంగ్స్ ని వినైతే చూద్దాం, దీని అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది. విన్నారు కదా కొన్ని ఆడియో శాంపిల్స్. అయితే బేస్ అయితే నాకు సఫిషియంట్ అనిపించింది. ఒకవేళ మీరు కనుక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద బేస్. అండ్ బై ద బై లౌడ్ కూడా చాలా ఉంది. నా యాపిల్ ఏదైతే ఉందో నాకు నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది, గ్రీన్లో చూపిస్తుంది. అండ్ 44 డెసిబల్స్ లైక్ 67 డెసిబల్స్ దాకా ఉంది. ఒకసారి ఇందాక నేను లౌడ్నెస్ 85 డెసిబల్స్ దాకా వెళ్తుందని చెప్పాను కదా, ఒకసారి దాన్ని కూడా అయితే మీరు చూడండి. సో చూసారు కదా, అప్ టు 85 డెసిబల్స్ దాకా మనకి ఇది ఆడియో అవుట్ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఒకవేళ క్లోజ్డ్ రూమ్లో 10x10, 10x12లో మీరు ఒక మంచి బేస్ ఎఫెక్ట్ తోటి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే అది కూడా 7,000 రూపాయల బడ్జెట్లో మాత్రం రియల్లీ ఇది అమేజింగ్. ఇక టీవీతో టెస్ట్ కూడా చేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ విన్నారు అలాగే చూశారు. సో నాకైతే ఆడియో మాత్రం అమేజింగ్ అనిపించింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా బ్రాండ్స్ మనకి ఆఫర్ చేస్తున్నాయి, కానీ అక్కడ మనకి కేవలం 150 వాట్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి మనకి 200 వాట్స్ అండ్ దీంతో పాటు 85 డెసిబల్స్ మ్యాక్సిమం వాయిస్ లెవెల్స్, 88 దాకా కూడా వెళ్ళింది ఇందాక మీరు చూసారు కదా వాచ్లో. సో ఆ లౌడ్నెస్ అయితే వినకండి, చెవులు అయితే డ్యామేజ్ అవుతాయి. బట్ నిజంగా అమేజింగ్. అంత హై లౌడ్ వాయిస్లో కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డీటెయిలింగ్ అనేది చాలా చాలా బాగా ట్యూన్ చేయడం జరిగింది. బట్ నాకైతే మిడ్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్గా, అంటే ఓకల్స్ ఉంటాయి చూసారా, అవి ఇంకొంచెం బెటర్గా ట్యూన్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇది వచ్చేటప్పటికి మీకు 2.1 ఛానల్, అంటే డెడికేటెడ్గా మీకు లెఫ్ట్ అండ్ రైట్తో పాటు సబ్వూఫర్ అంటే లోస్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ సపరేట్గా డివైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ నార్మల్గా అయితే మీరు వినొచ్చు. అండ్ దీంట్లో కూడా మీకు 4 డ్రైవర్స్ ఉంటాయి. 2 వచ్చేటప్పటికే హైస్ అంటే ట్వీటర్స్ అంటాం, గజల్ సౌండ్స్ అంటారు చూసారా అది. అలాగే 2 వచ్చేటప్పటికే మనకి మిడ్స్ లేదా దీన్నే మనం ఓకల్స్ అంటాం, సినిమా చూసేటప్పుడు డైలాగ్స్ వస్తాయి చూసారా, వాటి ద్వారా రావడం జరుగుతుంది. 2.5 ఇంచెస్కి సంబంధించినటువంటి మొత్తం 4 డ్రైవర్లు అండ్ ఇందులో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఒక సబ్వూఫర్ డ్రైవర్ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో నాకు మిడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లోస్లో కానీ హైస్లో కానీ నాకు ఏం కంప్లైంట్స్ లేవు. మిడ్స్లో ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్ ఆడియో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి డిస్ప్లే కూడా మనకి చిన్న డిస్ప్లే. సో ఏ సోర్స్లో ఉందనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడంతో పాటు మనకి ఇది ఆటోమేటిక్గా 3 సెకండ్స్లో కొంచెం డిమ్ అవడం జరుగుతుంది, అంటే 50% బ్రైట్నెస్ తగ్గుతుంది. దీనివల్ల మనకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మన కంటెంట్ని అయితే మనం వాచ్ చేయొచ్చు. అండ్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు కనుక మీ టీవీ కనెక్ట్ చేసి దీన్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ప్రైమరీగా HDMI ఆర్క్ అయితే ప్రొవైడ్ చేయండి. ఒకవేళ మీ టీవీకి ఆర్క్ సపోర్ట్ చేస్తే, ఒకవేళ ఆర్క్ సపోర్ట్ చేయదన్నట్లయితే కనుక నెక్స్ట్ సెకండ్ మీరు ఆప్టికల్ ఆడియోకి అయితే వెళ్ళండి. బెటర్ ఆడియో క్వాలిటీతో పాటు మీరు ఒకే రిమోట్తో రెండింటిని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ లేదు, అది కూడా సోర్స్ లేదు అన్నట్లయితే థర్డ్గా మీరు బ్లూటూత్ అయితే తీసుకోనండి. బట్ బ్లూటూత్లో కొంచెం లేటెన్సీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే
బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ ఇదే కాదు, ఒకవేళ మీరు ఎక్కడన్నా అవుట్ సైడ్ లైక్ ఇప్పుడు నవరాత్రులు, గణేష్ ఇట్లాంటివి జరిగేటప్పుడు మీరు పందిల్లో పెట్టుకొని యూజ్ చేయాలనుకుంటున్నా కానీ ఇక్కడ మనకి USB సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 32 GB పెన్ డ్రైవ్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏ విధమైనటువంటి బ్యాటరీ సోర్సెస్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మనం పవర్ సోర్సెస్కి కనెక్ట్ చేసే దీన్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఇక దీన్ని పర్చేజ్ చేయొచ్చా అని అంటే, ఒకవేళ మీ రూమ్ సైజ్ కనుక 10x12 అలాగే 10x14 ఇలాంటి సైజులో, హాల్ సైజులో కనుక ఒక మంచి బేస్ ఎఫెక్ట్, అది కూడా పంచ్ ఎఫెక్ట్తో ఉన్నటువంటి ఒక సబ్వూఫర్తో కూడిన సౌండ్ బార్ చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్. బట్ ఓకల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్, బట్ యూజ్ చేయగా మీకు ఇది బెటర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అఫ్ కోర్స్ లౌడ్నెస్ కూడా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే 88 డెసిబల్స్ అంటే చిన్నదేం కాదు. మీరు వాడేటప్పుడు మాత్రం 70 డెసిబల్స్ దాకా మాక్సిమం అయితే యూజ్ చేయండి, ఎందుకంటే నిజంగానే చెవులకి చాలా డేంజర్ అది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో డెఫినెట్లీ నేనైతే దీన్ని చాలా స్ట్రాంగ్గా అయితే రికమెండ్ చేస్తాను. ఎనీవే, ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.